స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే బేరిష్ మూవ్ అయితే వచ్చింది, బట్ 640 పాయింట్స్ ఫాల్ తో బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ చూసుకుంటే -183. అండ్ ఏదైతే నిన్న అనుకున్నామో ప్రీవియస్ డే లో బ్రేక్ అయితే ఇంకా మనం ఫర్దర్గా ఫాల్ చూడొచ్చు అనేసి, అండ్ ప్రీవియస్ డే లో బ్రేక్ అవడమే కాకుండా అంతకు ముందున్నటువంటి క్యాండిల్ యొక్క లో కూడా బ్రేక్ అయింది. ఇంకా నెక్స్ట్ ఎంత ఉంది అంటే కనుక మనకి ఈ రేంజ్లోకి రావడానికి అరౌండ్ 48,100 అంటే ఇంకొక 400 పాయింట్స్ వరకు ఇక్కడ మాత్రం ఉంది. సో మనకి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 400 పాయింట్స్ పడిన తర్వాత ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందా, లేదు అనుకుంటే ఈ ఛానల్ దగ్గరే మొన్నట్లాగా కొంతవరకు కన్సల్టేషన్ ఈ మాదిరిగా అవుతుందా, ఆర్ ఎల్స్ ఈ ఛానల్ కూడా బ్రేక్ అయిన తర్వాత ఇంకా కిందకి డౌన్ఫాల్ అవుతుందా అనేది నెక్స్ట్ వీక్ చాలా చాలా క్రూషియల్ ఉంటుంది. మనకు తెలిసిందే June 4th ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ లోపలన వీక్ హ్యాండ్స్ అందరినీ షేక్ చేసుకొని మనం నిన్న మొన్న కూడా చెప్పుకుంటున్నాము, అంత ఈజీగా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అంత ఈజీగా ఇచ్చేదు. డెఫినెట్గా వీక్ హ్యాండ్స్ని అయితే వాళ్ళని షేక్ చేసి ఎవరైతే చిన్న చిన్న స్టాప్ లాసెస్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేసిన తర్వాత ఆరామ్సే ఒక ర్యాలీ అనేది వస్తుంది అనేసి. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. సో ఇంకా ఓవరాల్గా ఫాల్ చూసుకుంటే కనుక మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో 48,000 ఉంది. ఒక 400 to 500 పాయింట్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. రేపు బయింగ్ జోన్స్ అలానే సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడింగ్ జోన్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అండ్ ఓఏలో కూడా. అండ్ బీటీఎస్ని ఏమి ఇచ్చాము అనేది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోవద్దు. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అది పరిస్థితి. అండ్ నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి ఏదైతే మనం ఒక ఛానల్ అనుకున్నామో ఇంకా ఆ ఛానల్లోనే మంచిగా రెస్పెక్ట్ అయితే ఇచ్చింది, ఇంకా కిందకైతే వస్తూ ఉంది. ఓకే, సో దీనికి కూడా ఇంకా చాలా వరకు ఇంకా డౌన్ అయితే చాలా వరకు ఉందనే చెప్పొచ్చు. బట్ మేజర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 22,400 ఆర్ 600 వరకు కూడా ఈ జోన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మనం గమనిస్తే కనుక ఈ జోన్లో చాలా వరకు కన్సల్టేషన్ అయ్యి అండ్ అక్కడ నుంచి మనకి డౌన్ఫాల్ కూడా అవడం జరిగింది. సో అట్లీస్ట్ ఇది 600 దగ్గర సపోర్ట్ తీసుకుంటే కనుక నెక్స్ట్ వీక్కి మనకు ఇదే రివర్సల్ అనేసి అనుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 600లో లేదు, మిస్ అయింది అనుకుంటే కనుక మనకి మేజర్ లెవెల్ అయినటువంటిది 400. సో ఒకవేళ 400 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ఛానల్ సపోర్ట్ ఉందో ఈ ఏరియాలో సపోర్ట్ ఉంటుంది. అంటే అరౌండ్ 22,200 అంటే మనకి 22,700 దగ్గర నుంచి ఒక 100లో 600 దగ్గర అండ్ 400లో అండ్ 200లో 3 సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా, లేకపోతే సెకండ్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందా, ఆర్ థర్డ్ పాయింట్ దగ్గర నుంచా అనేది మనం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే కనుక రివర్సల్ ట్రేడింగ్ కావచ్చు. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఒకవేళ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఏరియాస్లో ఉన్నటువంటి క్యాండిల్స్ని పట్టుకుంటే కనుక మనకి చిన్న స్టాప్ లాస్తో ర్యాలీని హోల్డ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చిన్న స్టాప్ లాస్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ ఒకవేళ అనుకుందాము 600 దగ్గర, ఓకే, జస్ట్ 580 590 దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్సల్ అవుతుంటే కనుక మనకి ఈ లెవెల్లో ఎక్కడ లోయర్ టైం ఫ్రేమ్స్లో, ఇది మనం డైలీ టైం ఫ్రేమ్స్లో చూస్తున్నాము, లోయర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కడ మంచి రెసిస్టెన్స్ ఉంది అని చూసుకుంటే కనుక ఇక్కడ ఉంది అనుకుంటే సపోజ్ ఒక 650 640 దగ్గర. సో ఈ ఏదైతే డేలో ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఎలక్షన్ పర్పస్లో మనం ఒకవేళ మీరు బుల్లిష్ ఉంటే కనుక, మన వ్యూ కనుక బుల్లిష్ ఉంటే కనుక మనం ర్యాలీ అయితే చేయొచ్చు. అలాగే సేమ్ ఇక్కడ కూడా 405 అంటే ఎగ్జాక్ట్గా 405 దగ్గరికి వచ్చే రివర్సల్ అయితే అవ్వదు కదా. సో 380 370 దగ్గర నుంచి రివర్సల్ అయినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మనం ఏదైతే డేలో వచ్చిందో దాన్ని మనం ఎస్ఎల్గా పాయింట్అవుట్ చేసుకొని మనం ర్యాలీ ఏదైతే ఉందో మనం క్యారీ అయితే చేయొచ్చు. సో హోప్ ఈ పాయింట్ అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో అయితే కనుక ఎస్ అని, అదర్వైజ్ ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది మనకి ఈ సిట్యువేషన్ ఏంటి అంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ నిఫ్టీలో అప్ సైడ్ రావాలి అనుకుంటే కనుక రేపు 22,800 లెవెల్ని అయితే క్లియర్ చేయాలి. క్లియర్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదు, కష్టపడ
భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 100 పాయింట్స్ అంటే ఈరోజు హై ఏదైతే ఉందో 825, ఆ 825 కూడా గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అగైన్ ఒక రివర్సల్ అనేది చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ BTST వచ్చేసి మనకి రెండు కూడా BTST నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి PEసే వచ్చినాయి. కానీ ప్రీమియమ్స్ అయితే మాత్రం స్కై రాకెటింగ్ అరౌండ్ 1100 ఉన్న ATMs అయితే. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో రేపటి జోన్స్ ఏంటి అనేది చూసేద్దాము. సో 48,680 అలానే 48,400 మధ్యలో కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ నిన్న మనం చెప్పినటువంటి టార్గెట్స్ అన్నీ అచీవ్ అయినాయా లేదా, ఎన్ని టార్గెట్స్ అయినాయో అండ్ మీరు సేమ్ అబ్జర్వ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ 680 పైన అంటే ఈ లెవెల్లో కనుక ఈ లెవెల్ ఎందుకు ఇచ్చాము అంటే కనుక మార్నింగ్ నుంచి కూడా ఈ లెవెల్లో దాటడానికి చాలా వరకు ప్రయత్నించి కానీ విరమించుకుంది. అంత బుల్స్కి అయితే స్ట్రెంగ్త్ అయితే సరిపోలేదు. సో 48,680 పైన 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,845, అలానే 49,056 వచ్చేసి సెకండ్ టార్గెట్గా ఉంటుంది. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 49,351గా అయితే మనకు ఉంటుంది. ఇన్కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే 560 నుంచి 400 దగ్గర ఉంటే కనుక ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ఏదైతే ఈ రోజు లో ఉందో ఆ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా షార్ట్స్ అయితే ఇనిషియేట్ చేయొద్దు. సో ఎందుకు డే లో ఇంపార్టెంట్ అంటే కనుక ఇది ఏదైతే 48,400 ఉందో సో మేజర్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇది మేకర్ బ్రేక్ లెవెల్లో కూడా మనకి రేపటికి ఆర్ నెక్స్ట్ వీక్ కూడా యూజ్ అయితే అవుతుంది. సో 48,400 దగ్గర ఒక 15 minutes క్యాండిల్ కనుక మార్నింగ్ 9:30 వరకు కూడా మనకి 15 minutes క్యాండిల్ ఫామ్ అయ్యింది, ఈ దీని కిందే క్లోజింగ్ కూడా వస్తుంది అనుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,205 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,993, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 47,798, అలానే టార్గెట్ 4 ఆర్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 47,597గా అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ కన్సల్టేషన్ అయితే కనుక మనం డెఫినెట్గా కొంతవరకు అవాయిడ్ చేసేయడం బెటరు ట్రేడింగ్ అనేది. ఎందుకంటే లైక్ చాలా ప్రీమియమ్స్ అనేవి చాలా ఉన్నాయి అండ్ మనం పెట్టుకునే 30-40 పాయింట్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందుకనే డెఫినెట్గా కొంచెం వెయిట్ చేసి మేజర్ లెవెల్ బ్రేక్స్ అవుతే అప్పుడే ట్రేడ్ తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి 48,400 దగ్గర ఇక్కడ నుంచి అండ్ బ్రేక్ అయ్యింది అండ్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసింది అండ్ కంప్లీట్గా ఫాలో అయితే అయింది. అండ్ అగైన్ సేమ్ ఇక్కడ కూడా ఏదైతే వెళ్ళిందో రీటెస్ట్ చేసింది, మళ్ళీ అగైన్ మంచిగా పైకి అయితే వెళ్ళడం కూడా జరిగింది. అలానే కిందకు కూడా ఉంది. బట్ ఈ లెవెల్లో వచ్చేసి పాయింట్ ఆఫ్ కంట్రోల్గా బాగా యూజ్ అయితే అవుతుంది ఏదైతే 48,409 ఓకే 48,400 లెవెల్స్. సో ఇంకా నిఫ్టీకి వస్తే కనుక రేపటికి మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇలానే వారు వన్ సైడ్ అయితే కనుక మార్నింగే పెట్టుకొని స్టాప్ లాస్ కొంచెం పెట్టుకొని ఉండండి. అండ్ మీకు ట్రయల్ చేసుకోవడానికి అయితే 9 EMI అయితే బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ 9 EMI గురించి మనం ఒక వీడియో అయితే చేసాము, ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా 9 EMI అయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. లెట్ మీ ప్లాట్ దట్. సో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ 9. సో మీరు గమనిస్తే కనుక ఎక్కడ కూడా మార్నింగ్ నుంచి కూడా ఒకటే సిగ్నల్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో అదే ఎప్పుడైతే 3:15 తర్వాత లాస్ట్ క్యాండిల్ తప్ప మిగతా అంతా కూడా కంప్లీట్గా ఒకటే రేంజ్లో అయితే ఇచ్చింది. సో బెటర్ అది అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ కూడా ఒకసారి EMI ప్లాట్ చేస్తాను. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఒక ఎగ్జిట్ అయితే ఇచ్చింది, మళ్ళీ సెకండ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. 2 to 3 ఎంట్రీస్ అయితే మనకి ఇక్కడ దీంట్లో మనకు కనిపిస్తున్నాయి ఇంట్రాడేలో. సో ఇండికేటర్ అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసుకుంటే 749 దగ్గర మనకి అప్ సైడ్ కనుక 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,800, జస్ట్ ఒక 50 పాయింట్స్ మాత్రం ఉంది. అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 855, అగైన్ ఒక 50 పాయింట్స్. అండ్ తర్వాత 100 పాయింట్స్ వరకు ఉంది టార్గెట్ 3, 953 వరకు కూడా. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,022,999. ఓకే అలానే 684 అంటే మళ్ళీ అగైన్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ లో దగ్గర మనకి 930, 945
క్యాండిల్స్లో మనకి ఈ లో బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక సో మనకి 80 పాయింట్స్ అయితే టార్గెట్గా ఉంది. సో మంచి రిస్క్ రివార్డ్ రేషియోగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలానే 52549 వచ్చేసి టార్గెట్ 2, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22498. ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్లో ఉంటే కనుక కంప్లీట్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ అయితే చేసేసేయండి, బెటర్. ఎందుకంటే డికే ఎక్కువ ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ వాలటిలిటీ అయితే మామూలుగా లేదు. స్టాప్ లాస్ పెద్దగా పెట్టుకోకపోతే కనుక చాలా ప్రాబ్లము. అండ్ మనం జనరల్గా ఓఏ డేటా అయితే చూస్తాము, బట్ ఈరోజు అయితే నేను చూడట్లేదు కన్సాలిడేటెడ్గా. ఎందుకంటే కంప్లీట్గా ఏదైతే ఈ ఎలక్షన్స్ది వాలటిలిటీ అయిపోతే కంప్లీట్గా రియల్ పిక్చర్ అనేది అప్పుడు వస్తుంది. అప్పటిదాకా కూడా న్యూస్ డ్రివెనే కాబట్టి. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే 5 lakhs ఉంటే కనుక 4.23 ఉంది. సో ఈరోజు BTST కూడా పిఈ ఇవ్వడం జరిగింది. సో పిఈ సైడ్ వచ్చేసి 75 to 80,000 వరకు కూడా ప్రీమియమ్స్ అయితే తక్కువలో అయితే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక 1140 అండ్ ఇక్కడ వచ్చేసి 875 ప్రీమియమ్స్ కూడా ఇక్కడ తక్కువ ఉన్నాయి. బట్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో కాల్ సైడ్ మేము ఒక 100 రూపాయలు 200 ప్రీమియమ్స్ ఎక్కువైనా పర్లేదు మేము ఇవ్వడానికి రెడీ అంటున్నారు, బికాజ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ద ర్యాలీ. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్లో అది అవ్వదు, అది అందరికీ తెలిసిందే కదా. సో మేబీ ఈ వీకెండ్ లోపల నేను ఒక స్ట్రాటజీ కూడా, ఎలక్షన్ స్ట్రాటజీ వీడియో కూడా నేను పబ్లిష్ అయితే చేస్తాను. సో నాక్డ్ కాల్స్ తీసుకొని అలా ఉండొద్దు. డెఫినెట్గా అది మనకి అవ్వచ్చు హీరో కాల్ లాగా అవుతుంది. ఇక్కడ గమనిస్తే 300 పాయింట్స్ మార్నింగ్ నుంచి ఇది పడిపోవడం జరిగింది. ఈవెన్ ఫార్వర్డ్ టీఎంలో 200 పాయింట్స్. సో 200 పాయింట్స్ అనేది చాలా పెద్ద అమౌంటే కదా. సో అలానే ఇన్ కేస్ ఒకవేళ కాల్ పుట్టు రెండు కూడా తీసుకుంటే, అంటే లాంగ్ స్ట్రాంగిల్ కానీ స్ట్రాడల్స్ కానీ, ఇక్కడ మనకు వచ్చిన గెయిన్ అంతా 150 పాయింట్స్, ఇక్కడ మనకు పోయిందంతా 300 పాయింట్స్. సో ఓవరాల్గా మనం 150 పాయింట్స్ అయితే లాస్లోనే ఉన్నాం. ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఇంకా లాంగ్ స్ట్రాంగిల్స్ కానీ స్ట్రాడల్స్ కానీ చేస్తే కనుక అంత యూజ్ అయితే ఉండదు. మేబీ మన లక్ ఫేవర్ చేస్తే ఇది 2000కి 3000కి వెళ్తుందా అనేది మనం చూసుకోవాలి. సో దీని బదులు ఐరన్ కాండోర్ కానీ ఐరన్ ఫ్లై కానీ ఇలాంటి స్ప్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్తే కనుక ఫిక్స్డ్ లాస్ అండ్ ఫిక్స్డ్ ప్రాఫిట్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. యాప్లో సమ్మర్ సేల్ అయితే ఆఫర్ అయితే నడుస్తుంది. 30% ఫ్లాట్ అయితే మీకు అన్ని కోర్సెస్ మీద, అలాగే ప్రైజ్ యాక్షన్ మీద కావచ్చు, అలాగే ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ కావచ్చు, అండ్ అఫ్ కోర్స్ BTST మీద కూడా 30% అయితే ఆఫ్ అయితే నడుస్తుంది. ఇది లిమిటెడ్ టైం అయితే ఆఫర్ ఉంటుంది. అండ్ సమ్మర్ అని, సో మీరు కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది, SUMMER అనేసి సమ్మర్ అని ఇవ్వండి, మీకు ఫ్లాట్ 30% అయితే అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైతే నేర్చుకుందామో అండ్ ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ కానీ అండ్ ప్రో ట్రేడర్ స్ట్రాటజీస్ కానీ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో చాలా మినిమం కాస్టే మనం ఆఫర్ చేసేది, అండ్ దాంట్లో కూడా మళ్ళీ 30% అంటే డెఫినెట్గా ఇట్స్ అ స్టీల్ డీల్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.